మనకి కింద చక్రాలు ఏవైతే ఉన్నాయో మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలు లౌకిక జీవితానికి సంబంధించి అంటే ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. కానీ ఇంకా డీటెయిల్డ్గా అడగటం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మూలాధార చక్ర అనేది అహంకారానికి, స్వాధిష్టాన చక్ర అనేది కామభోగానికి ప్లస్ లోయర్ క్రియేటివిటీ అంటే మన మెటీరియల్ లైఫ్లో క్రియేటివ్గా ఆలోచించేటువంటి విషయాలకు సంబంధించి, మణిపుర చక్ర అనేది ఆహారానికి సంబంధించి, ఇంకా మనకు సంబంధించినటువంటి శరీర పోషణకు సంబంధించినటువంటి విషయాలు. అంటే మనకి కింద ఉన్నటువంటి ఈ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా మనకి సర్వైవల్కి చాలా అవసరం. అంటే మనం జీవించడానికి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కానీ కంప్లీట్గా ఏ చక్రాల్లో ఉన్నట్లయితే మనకి ఎప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే పశుతత్వంలో, అంటే శరీర భావనలో కంప్లీట్గా ఉండటం. పశుతత్వంలో అంటే ఏదైతే ఆకలి, కామము, ఈ అహంకారము అనేటువంటి విషయాలకు సంబంధించి జీవితకాలం మొత్తం గడిపేయటం జరుగుతుంది. కానీ ఇంకా ఉన్నతమైనటువంటి ఆనందానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే పైన ఉండేటువంటి చక్రాలు ఏవైతే అనాహత చక్ర అనేది ఎప్పుడు కూడా కింద చక్రాలకి పై చక్రాలకి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే అనాహత మధ్యలో ఉంటే కింద 3 చక్రాలు ఉన్నాయి, పైన 3 చక్రాలు ఉన్నాయి. ఇది బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది మనకి. ఇదే ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించినటువంటి మూలమైనటువంటి చక్ర. అయితే పైన ఉన్నటువంటి చక్రాలు ఏవైతే విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ శరీరానికి, లౌకిక జీవితానికి సంబంధించి కాకుండా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి ఆలోచనలు, అనుభవాలు, దేవీ దేవతలు, మహాత్ములతో ఒక మనకి వాళ్ళ యొక్క దర్శనాలు అయి ఉండొచ్చు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి మెసేజ్లు అయి ఉండొచ్చు. మరి అలాంటప్పుడు కింద చక్రాల్లో ఉండటం అనేది కరెక్ట్ కాదా అనేటువంటి విషయం కూడా కరెక్ట్ అయిన విషయం కాదు. ఎందుకంటే మనకి మూలాధార చక్ర అనేది ఏంటంటే సర్వైవల్ పాయింట్. అది అక్కడి నుంచి మనం జీవించడానికి అవసరమైనటువంటి శక్తి, శరీరానికి శక్తి, చక్రాస్ అన్నిటికీ కూడా శక్తిని మనకి స్ప్రెడ్ చేసేటువంటి అది మూలాధార చక్ర. మూలాధార చక్ర మీదే మిగిలిన చక్రాల యొక్క ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. మూలాధార చక్ర ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనిషి అంత ఆధ్యాత్మికమైన ఉన్నతి ప్లస్ లౌకికంగా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు. కానీ మూలాధార చక్రానికి సంబంధించి ఏ చక్ర అయినా సరే ఎక్సెసివ్ ఎనర్జీ ఉన్నప్పుడు అది వేరే రకంగా యాక్ట్ చేస్తుంది. లేకపోతే ఎనర్జీ తక్కువగా ఉన్నప్పుడు వేరే రకంగా దాని నుంచి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు మూలాధార చక్ర ఓవర్ యాక్టివ్ అయితే కనుక నిద్ర పట్టకపోవటం, హైపర్ యాక్టివ్గా ఉండటం, యాక్షన్స్లో ఎప్పుడూ కూడా ఏదో చెయ్యాలి, ఒక గందరగోళంగా ఒక ఉత్సాహం ఏదైనా కానీ అతి అయ్యింది అంటే అది ఎప్పుడూ కూడా అనారోగ్యం అని అర్థం. అది ఏ విషయమైనా అయ్యి ఉండొచ్చు. అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అందుకని అంటే తర్వాత అది ఒక లిమిట్లో ఉంటే, మూలాధార చక్ర అనేది ఒక లిమిట్లో ఉంటే, అంటే ఎంతవరకు ఉండాలో శక్తి అనేది అంతవరకు ఉంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి స్వాధిష్టాన చక్ర అనేది కామభోగాలకు సంబంధించి లోయర్ క్రియేటివిటీ, అంటే మన సృజనాత్మక సంబంధించి లౌకిక సృజనాత్మకకు సంబంధించినటువంటి విషయం. మరి కామభోగాలు అతి అయితే జీవితాలు నాశనం అయిపోయి, సంసారాలు నాశనం అయిపోయి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం లేదు. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు కామానికి సంబంధించిన విషయం కూడా మూలాధార, స్వాధిష్టానం, మూలాధార 2 చక్రాలు కూడా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత మణిపూర చక్ర కూడా మాల్ ఫంక్షన్ అయినట్టయితే విపరీతంగా ఆహారానికి సంబంధించి అయ్యి ఉండొచ్చు. దాంట్లో ఏమైనా దోషాలు ఏర్పడితే తర్వాత ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి అక్కడ ఉండేటువంటి జఠరాగ్నిలో ఏమైనా లోపాలు ఎక్కువ తక్కువ ఏర్పడితే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఆరోగ్యానికి సంబంధించి మనం ఆరోగ్యం సరిగా లేకపోతే
మెటీరియల్ లైఫ్లో మనకి ఒక ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కంఫర్టబుల్ స్టేట్లో ఉంటే మనం సాధన చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. కాబట్టి కింద 3 చక్రాలు కూడా అవసరమే, అవి కూడా బ్యాలెన్స్గా ఉండాలి. మరి పై 3 చక్రాలు అంటే పై 3 చక్రాలు కూడా మనకి విశుద్ధ చక్ర వచ్చేసేసి శక్తులకి, అంటే మనం అనాహత గురించి చెప్పుకున్నాం. అనాహత అనేది ట్రాన్స్ఫర్మేషన్ పాయింట్. మనకు వచ్చేటువంటి ప్రతి ఆలోచన కూడా అనాహత చక్రాలో హృదయంలోంచే ఉద్భవించడం అనేది జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే చిదాకాశం నుంచి. అది ఎప్పుడైతే ఉద్భవించిందో మనకి ఆ ఆలోచనకు సంబంధించిన ఎమోషన్ కింద చక్రాలకైతే కింద చక్రాలకి, పై చక్రాలకైతే పై చక్రాలకి ఆ ఎమోషన్ అనేది వెళ్ళటం అనేది జరుగుతుంది. పై చక్రాలకు సంబంధించి విశుద్ధ చక్ర వచ్చేసి ఆకాశతత్వానికి, ఆకాశతత్వం అనేది సిద్ధులకి, అంటే మనకు సంబంధించిన మేనిఫెస్టేషన్కి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు. సిద్ధులు ఉన్నత స్థితికి సంబంధించినటువంటి సిద్ధులు, ప్లస్ హయ్యర్ క్రియేటివిటీ అంటే మీ దేవీ దేవతల యొక్క దర్శనాలు కావచ్చు, మనం చూసేటువంటి ప్రపంచంలో కొత్త డైమెన్షన్స్ కనపడటం. అంటే అంతకుముందు చూస్తే మనం 1-2 రకాలుగా ఆలోచించేటువంటి విషయాలు మీకు ఒక 1000 రకాలుగా, లేకపోతే ఒక 10,000 రకాలుగా కూడా కనపడవచ్చు. అది ఆ డైమెన్షన్స్ మారుతాయి. కొత్తగా ఆలోచించేటువంటి విధానం, కొత్తగా సృజనాత్మకత అనేది హయ్యర్ డైమెన్షన్స్కి సంబంధించి ఓపెన్ అవ్వటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆజ్ఞాతత్వ చక్ర అనేది ఆత్మతత్వానికి సంబంధించి. ఇదేంటంటే ఎప్పుడైతే శక్తి శివుడు కలిసేటువంటి స్థితి ఇది అయినా కానీ మనకి చెప్పేది ఏంటంటే ఆ సహస్రార ఏదైతే ఉందో దానికి అక్కడ 2 కలిసినప్పుడు ఇక అనంతమైనటువంటి స్థితికి చేరటం జరుగుతుంది. అక్కడ ఇంకా ఎగ్జిస్టెన్స్, నేను నాది అనేటువంటి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అక్కడ కాలం కూడా ఉండదు, సమయం కూడా ఉండదు. అది సమాధి స్థితికి సంబంధించినటువంటి స్థితి. కాబట్టి కింద ఉన్నటువంటి 3 చక్రాలు కూడా లౌకికమైనటువంటి జీవితానికి సంబంధించినవి, ప్లస్ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగటానికి ఉపయోగపడేవి. ఏ చక్రాస్ అయినా కానీ ఇంబ్యాలెన్స్ అయితే, పైన చక్రాలు ఎక్సెస్ ఎనర్జీ ఉన్నా కానీ ప్రాబ్లమే, తక్కువ ఎనర్జీ ఉన్నా కానీ ప్రాబ్లమే. ఏదైనా కానీ చక్రాస్ అనేవి ఒక బ్యాలెన్స్గా ఉంటేనే దాన్ని మనకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇంబ్యాలెన్స్ ఉంటే అతి అయితే ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మీరు హైయర్ చక్రాస్లో చాలామంది ఇబ్బంది పడేటువంటి విషయం ఏంటంటే హైయర్ చక్రాస్లో ఎనర్జీస్ అనేవి బాగా ఎక్కువగా ఉండబట్టి కింద చక్రాలు ఆటోమేటిక్గా చాలామంది ఏమంటారంటే కింద చక్రాలు చిన్నవి అయిపోతాయి అండి. కాదు, హైయర్ చక్రాస్ మీకు పెద్దవి అయితే కింద చక్రాలు ఉన్నట్టే ఉంటే అవి చిన్నవి అయినట్లే కదా. అప్పుడు ఈ ఎనర్జీస్ పెరిగితే, అంటే మీరు ఒక గీత ఉంది, ఇది చాలా పెద్ద గీత, కానీ దాని పక్కనే మీరు అంతకంటే దానికంటే పెద్ద గీత గీస్తే అప్పుడు ఇది ఆటోమేటిక్గా చిన్న గీత అయిపోయింది. అలాగే పైన చక్రాలు ఆటోమేటిక్గా పెరిగినాయి అంటే కింద చక్రాలు నార్మల్గా ఉన్నాయి అంటే అవి చిన్నవి అయిపోయినట్టే కదా. కాబట్టి ఏ చక్రాస్కి సంబంధించిన ఎనర్జీస్ ఎక్కువగా ఉంటే ఆ చక్రాస్కి సంబంధించినటువంటి డామినెన్స్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు దానికి సంబంధించి అతి ఎప్పుడైతే ఉందో అది ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది, తక్కువ ఉన్న ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్గా జీవించడం, బ్యాలెన్స్ చేయటం అనేదే జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం, చాలా కష్టమైనటువంటి విషయం కూడా. ఈ బ్యాలెన్స్ చేయటంలోనే చాలా ప్రయత్నాలు అనేవి, రకరకాలైనటువంటి విషయాలు అనేవి జరుగుతుంది. కాబట్టి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.